ఆస్తి కోసం ఒక పిల్లని సర్వనాశనం చేసేసారు మానసికంగా అందరూ కలిపి. ఇప్పుడు నేను మేడం జాబ్ కని వెళ్తే 40 ఇయర్స్ ఉన్నాయని ఇవ్వట్లేదు. కనీసం నేను 10,000 కోసం ట్రై చేస్తున్నా మేడం జాబ్. 10,000 నేను బీయింగ్ ఏ ఎంటెక్ హోల్డర్. అది కూడా నాకు రావట్లేదు ఇప్పుడు. ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. ఎంత బ్రూటల్గా కొడతారంటే కనీసము హాల్లో టాబ్లెట్స్ స్ట్రిప్స్ ఉంటాయి మేడం, క్రోసింగ్ అవి, జెండు బామ్ ఉంటుంది. ఒక్క జెండు బామ్ అంటే నాకు ముఖం తెలియదు అసలు. అంత కొట్టినాక పెయిన్స్ పోవడానికైనా ఏమైనా వేసుకుందామన్నా అసలు రానియా రూమ్లకి. మళ్ళీ అంత పని నేనే చేయాలి. అంత కొట్టినాక కూడా నెక్స్ట్ డే టైం టు టైం ఇవ్వాలి. కనీసం వాళ్ళకి టీ పెట్టడానికి నేను ఒక 10 to 15 టైమ్స్ టీ పెడతాను ఇంట్లో. మళ్ళీ ఇంకా మేడం తినడానికి ఏమీ ఇవ్వరు మేడం. ఇట్లా కుక్ చేయాలా, ఇలా డైనింగ్ టేబుల్ ఉండింది, ఈయన కిచెన్ ఉండిద్ది. ఈయనని కుక్ చేస్తుంటే ఈయన కూర్చొని ఇక నా గురించి మాట్లాడుకున్నాడు, అది మాట్లాడుకున్నాడు, ఇది గ్రోసరీస్ కూడా వాళ్ళు తెచ్చి చేతిలో పెడితే ఇది వండు అంటేనే ఉండాలా. మళ్ళీ ఆ గ్రోసరీస్ తీసుకెళ్లి రూమ్ లో పెట్టుకుని తాళం వేసుకుంటారు. మళ్ళీ అది వండినాక మొత్తం తీసుకెళ్లి హాల్లో కూర్చొని వాళ్ళందరూ తింటారు మేడం. నాకు ఒక్కదానికి పెట్టు. కనీసం ఫ్రూట్స్ అండ్ ఏమన్నా ఉన్నాయి ఫ్రిడ్జ్ లో తీసుకొని తిందామంటే ఫోటోలు దించి పెట్టుకుంటారు మేడం, కౌంట్ చేసి పెట్టుకుంటారు. ఒకసారి 10 గ్రేప్స్ తిన్నాను. నాకు ఆకలి తట్టుకోలేక 10 గ్రేప్స్ తిన్నందుకు 10 దెబ్బలు కొట్టారు నన్ను. అన్నం పెట్టక ఇప్పుడు నాకు తింటే డైజెషన్ అవ్వట్లే అసలు, తినక సరిగ్గా. ఇప్పుడు బయటికి ఎట్లా వచ్చారమ్మా మీరు? అయితే మొన్న ఇట్లానే కొట్టారు మేడం. జుట్టు పట్టుకుని బాల్కనీలో నుంచి ఇద్దరు అన్నయ్యలు లాక్కెళ్ళి కొడుతుంటే నేను ఒకటే అన్నా, ఈసారి మీరు కొట్టారు అనుకోండి, ఆల్రెడీ అప్పుడు కొడుతున్నారు, నాకు దూరం జరిగిపోయాను. జరిగిపోయి ఈసారి కొట్టారు అనుకోండి, నేను పోలీసులో పోను, ఏం పోను, అర్థమైపోయింది నాకు ఎవరు ఏం చేయరు అనేసి. ఈసారి మిమ్మల్ని చంపి నేను వెళ్ళి సరెండర్ అయిపోతాను. అలా నేను ఇదే పని 10 ఏళ్ళ ముందు చేసినా కానీ నేను ఇప్పటి వరకు నేను జైలు నుండి బయటకు కూడా వచ్చేదాన్ని. నాకు అంత ధైర్యం చేయక నేను ఇజ్జత్కి భయపడి నేను ఇంత ఇది ఉన్నా. నువ్వు పోలీస్ స్టేషన్ లో అల్లం మీద కేసు పెడితే పరువు పోద్ది, కుటుంబం పరువు పోద్ది అని ఆలోచించిన దానివి. మర్డర్లు చేసేంత మెంటాలిటీ నీకు ఉండదులేమ్మా, నీ బాధతో అలా మాట్లాడుతున్నావు. కానీ వెళ్ళినాక ఎంత బాగా యాక్టింగ్ చేస్తారు మేడం. అందరి మాట ఒకటే ఉంటది, నన్ను ఒక్కదాన్ని పిచ్చిదాన్ని అన్నట్టు ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు. అంత చెప్పారా 50,000 ఇస్తా అనేసి. వెళ్ళిపోయాక మళ్ళీ మా అన్నయ్య ఎక్స్పైర్ అయ్యాడు, వచ్చాడా, మళ్ళీ ఎవ్రీథింగ్ వెంట టు జీరో అంతే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏమంటారు 2 days బ్యాక్ మిమ్మల్ని కొట్టారు అంటున్నారు. మళ్ళీ ఏమైంది మొన్న లాస్ట్ ఇయర్ మేడం, లాస్ట్ ఇయర్ మార్చ్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ మార్చ్ మా డాడీది డెత్ యానివర్సరీ వచ్చింది అనమాట. అంత కుకింగ్ నేనే చేయాలి మ్యామ్. యూ బిలీవ్ ఆర్ నాట్, ఐ కెన్ కుక్ ఫర్ 100 people సింగిల్గా, వెజ్ నాన్ వెజ్ ఎనీథింగ్. అండ్ ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి మరీ చెప్తాను, నేను అంత బాగా కుక్ చేస్తాను. అయితే చేసాక మళ్ళీ అందరు గ్యాదర్ అవుతారు కదా. ఇక గ్యాదర్ అయినాక ఇక మళ్ళీ ఏం చేస్తారంటే ఇక స్టార్ట్ మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఏదో ఒకటి అనడము, ఫిజికల్, ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్ అంటే నేను అస్సలు లేవు. ఒక ఆడపిల్ల చెల్లెని తెచ్చిపెట్టి మేడం, ఒక ఆడపిల్లతో కూడా ఎవ్వరు మాట్లాడకూడదు అలా. అంత ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అసలు నా పేరేంటో కూడా మర్చిపోయారు మేడం వాళ్ళు. అంత బూతులోనే అలా మాట్లాడతారు. ఇక ఇట్లనే అందరూ నన్ను, వీళ్ళే కాదు రిలేటివ్స్ కూడా ఇక వాళ్ళని కోరస్ పెట్టుకొని వాళ్ళు అంటుంటే నా వల్ల కాలేదు. నేను ఒకటే అన్నా, ఇక అయిపోయింది, పోలీసులో పోయినా ఏం కాదని తెలిసిపోయింది, ఎవరు ఏం చేయాలని తెలిసిపోయింది. ఇక నేను నా పాపం మీకు ఎలాగో ముట్టిద్ది, నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నా, ఏమంటారు మీ పేరు అందరిది రాస్తాంటే నీకు ఫేస్బుక్ లేదు, ఫోన్ లేదు, ఏం చేసుకుంటావు అని అంటే, నేను రాసిన పెట్టి మీ అందరి పేరు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అందరిది రాసి నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నిజంగానే సూసైడ్ చేసుకున్నాను మేడం. నేను చేసుకుంటే అది ఏంటంటే మా మమ్మీ డాడీది బెడ్షీట్ ఉండింది పాతది. నాకు అసలు నా దగ్గర సారీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వేసుకోవాలని నాకు అసలు మైండ్కి ఎక్కట్లేదు. అది వేసుకునేసరికి ఏమైందంటే అది పాతది ఉండి చిరిగిపోయింది. అది నాకు తెలియదు, నేను ఫెయింట్ అయిపోయాను. నాకు అసలు మీ నాన్నగారు ఏదో చింపి వేసుకున్నారా? ఎన్ని రోజులైందమ్మా అలా చేసి? అది 1 year మేడం. వీక్ గా ఉండి అది తెగి పడటం వల్ల ఏమయ్యా. అయితే నేను అర్చాను కదా మీ అందరి పేరు రాసినా అని. ఇప్పుడు వాళ్ళు నన్ను సేవ్ చేయాలనుకుంటే నేను గట్టిగా డోర్ పెట్టుకొని నేను బాగా ఏడ్చాను ఒక 5 minutes. అయితే అప్పుడన్నీ వాళ్ళు వచ్చి నా డోర్ నాక్ చేయాలి కదా, ఏమీ చేయలేదు మేడం.
నేను ఫెయింట్ అయిపోయా, నాకు తెలీదు. హాఫ్ అన్ అవర్ తర్వాత పోలీసు వాళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈవిడ ఇప్పటివరకు హ్యాంగ్ చేసుకొని పోయిండొచ్చు అని వాళ్ళకి అనుకూలంగా రాయించుకోవాలని వాళ్ళని సెట్ చేసుకొని తెచ్చారు మేడం. డోర్ విరగొట్టారు, నాది విరగొట్టి లేపి అప్పటికి ఏంటంటే ఎజెండు బాంబు పెట్టి నా చేతులకి అది లేపారు, నాకు నీళ్ళు చల్లి వాళ్ళే లేపి నీళ్ళు తాగిపించారు పిఎస్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళకి నువ్వు ఈ ప్రాబ్లం చెప్తే వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోలేదా? నన్ను అడగట్లేదు మేడం వాళ్ళ స్టేట్మెంట్ అసలు. ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసావమ్మా? లవ్ డిస్ప్యూటా, ఏదైనా ఇంట్లో వాళ్ళు కొట్టారా, ఏదైనా అడుగుతారు కదా రీజన్. నేను వాళ్ళని రివర్స్ గా అడిగా, మీకు ఎలా తెలిసింది నేను ఇంట్లో నేను నా రూమ్ లో ఏం చేసుకుంటున్నా, సూసైడ్ చేసుకుంటున్నాను మీకు ఎలా తెలిసి, మీరు ఎలా వచ్చారని గట్టిగా అడిగాను. గట్టిగా అడిగితే తర్వాత చెప్తాను నువ్వు కూర్చో అని. వాళ్ళు రికార్డ్ కూడా చేశారు మేడం, కెమెరా పెట్టి పోలీస్ వాళ్ళు. ఎందుకు ఏమైంది, మీ అన్నలని నువ్వు టార్చర్ చేస్తున్నావు అని అంట, మీ అన్నలు ఇట్లా చెప్తున్నారు అంటే నేనేం చేశాను సార్, నేనేమన్నానని నేనే మీ పిఎస్లో ఇచ్చాను, కావాలంటే రికార్డ్స్ తీసి చూడండి, సీసీ కెమెరాలలో వెళ్ళి చెక్ చేయండి, డేట్తో సహా చెప్పాను మేడం నేను. అయితే వాళ్ళు పోలీసు వాళ్ళకి ఏమన్నారు, మళ్ళీ ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సపరేట్గా నన్ను వదిలేసి. వాళ్ళకి వీళ్ళు ట్రీట్ ఇస్తున్నారు మేడం, సమోసాలు, మిక్స్చర్లు, కూల్ డ్రింకులు, టీలు, కాఫీలు సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ నేను సమోసాలు, చాయ్లు తాగారంటారు పోలీసు. అది కూడా 5-6 మెంబర్స్ వచ్చారు పోలీస్ వాళ్ళు. అలా లేడీ పోలీస్ వచ్చి సంతకం పెట్టి అంటుంది. నేనన్నా దేనికి పెట్టాలి మేడం, ఎందుకు పెట్టాలి అని అంటే తెల్ల పేపరు నేను సంతకం పెట్టంట. అప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు కొట్టినా నేను తెల్ల కాగితం మీద సంతకం పెట్టమనే కొడతారు. అప్పుడు నాకు ఏంటంటే వీళ్ళు ఏదో లాబింగ్ చేశారు వెనకాల అని నాకు అర్థమైంది. నేను పెట్టాను. ఏం చేస్తారు, తీసుకెళ్ళి ప్రిజన్ వేసేస్తారా, వేసేయండి, కనీసం నాకు పని అన్నది తప్పిద్ది. టైంకి తిండి దొరికిద్ది, హ్యాపీగా రిలాక్స్ గా నువ్వు బతుకుతావు. నాకు సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. ఇక్కడ నాకు ఏ క్షణంలో వీళ్ళు చంపేస్తారో నాకు తెలియదు అసలు. అంటే నేను తీసుకెళ్ళండి, ఇప్పుడే వచ్చేసి నేను రెడీ ఉన్నా అన్న. సరే అది కాదు, ఇప్పుడు నీకు ఏం కావాలి, నువ్వు ఎందుకు ఇట్లా మెంటల్లీ అవుతున్నావు, ఆయనకి అర్థమైపోయింది. నువ్వేం చదువుకున్నావమ్మా అంటే నేను ఎంటెక్ అని చెప్పాను అంతే, టాపర్ అని కూడా నేనేం చెప్పలే. మా అన్నయ్యలే చెప్తూ టాపర్ తెలివి చూడు ఎట్లుందంట, వాళ్ళే చెప్తున్నారు. అయితే నీకు ఏం కావాలి అని అంటే నేను ఏమైనా కోర్స్ నేర్చుకుంటా సార్, కోర్స్ నేర్చుకుని నా జాబ్ నేను తెచ్చుకున్నాక నేను వీళ్ళకి భారం నేను వెళ్ళి చేయమనట్లేదు, ఏం చేయమనట్లేదు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, నాకు ఖర్చు పెట్టేశారు, నాకు అర్థమైపోయింది, నాకు ఒక యాక్టివ్ ఇప్పిమనండి అని చెప్పారు. అయితే సరే ఇప్పిస్తా అని ఒప్పుకున్నారు మేడం. యాక్టివ్ ఇప్పిస్తా అన్నారు, ట్యూషన్ పంపిస్తా అన్నారు. పంపిస్తా అని ఏం చేశారు, పంపించారు కూడా మేడం. ఏం చదువుకుందాం అనుకున్నావు? ఏదో కంప్యూటర్ కోర్సు చేద్దామనేసి. అయితే అక్కడికి వెళ్ళాక ఫీజు కట్టారు 25,000. కట్టి ఏం చేశారంటే ఒక్క నెల బస్ పాస్కి ఇచ్చారు. నెక్స్ట్ నెల నుంచి ఇవ్వట్లే, అన్నయ్య ఇవ్వు బుక్కులకు కావాలి, ఇవ్వు అన్నయ్య ఒక 200, ఇంకా బస్ పాస్కి ఇవ్వు 1500 బస్ పాస్కి అని అంటే చదివిన చాలు, ఏదో బిల్డప్ ఇవ్వడానికి చేసినాక అది కూడా అర్థమవుతలేదు నీకు అనేసి ఇక అయిపోయింది, క్విట్ చేసేస్తారు. ల్యాప్టాప్ ఇప్పిమని అంటే ఆ కోర్సులో కంపల్సరీ మ్యాండేటరీ ల్యాప్టాప్ ఉండాలి, ఐటీ కోర్సు కదా మేడం. అది ఇప్పిమంటే కాన్ఫిగరేషన్ మా సార్ చెప్పిన కాన్ఫిగరేషన్ ఇప్పించలేదు ఆయనకి ఏదో ఇష్టం వచ్చింది ఇస్తే అది ఇన్స్టాల్ కూడా కాలేదు మేడం. అది ఇన్స్టాల్ అవ్వట్లేదు, ఇక వీళ్ళు పంపించట్లేదు లేదు. ఇక నేను క్విట్ చేసేసాను. మళ్ళీ సేమ్ స్టోరీ అగైన్ రిపీట్.